మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాం. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. ఈ కార్యక్రమం ఇప్పుడు 30 దేశాల్లో తెలుగు ప్రజలు ఎప్పుడు వింటూ ఉన్నారంటే అది మీ ప్రార్థనల వల్లే జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ కార్యక్రమం 30 సంవత్సరాల పాటు దేవుని యొక్క వాక్యమును అందరికీ ప్రకటించాలి, అందరూ దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోవాలి అన్న లక్ష్యంతో ఇది ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమం కోసం, నా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం మీకు ఆత్మీయంగా లభ్యముగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్ కోసం కూడా మీరు సహకారం అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దిగులుతో విచారముతో ఉన్నటువంటి బారాకు అనే ఒక యువకుడిని దేవుడు ఏ విధముగా సహకారం అందించాడు, ధైర్యపరిచాడు, ఎంకరేజ్ చేశాడో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. యువతకు ఈరోజు గైడెన్స్ కావాలి, వారిని ముందుకు నడిపించేవారు కావాలి. ఈ రోజున మన దేశంలో మీరు చూడండి, ఎక్కడ చూసినా యువకులు పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో మీరు చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ, నీట్ పీజీ లేకపోతే నీట్ పేపర్లు లీక్ అవ్వటం, 10th క్లాస్ పేపర్లు లీక్ అవ్వటం, ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అవ్వటం, వీటితో వారు విసిగిపోయారు. మాకు న్యాయం జరుగుతుందా లేదా? ధనవంతులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారే సమస్తం తీసుకుంటే మా ఆలనా పాలన చూసేవారు ఎవరు అని యువకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారికి దిక్సూచి కావాలి. దేవుడు వారికి ఏమి ఇస్తూ ఉన్నాడు? బారాకు అనేటటువంటి యువకుడిని దేవుడు ఏ విధముగా ప్రోత్సాహం అందించాడో ఈరోజు మనం చూడాలి. మన దేశంలో దేశ నాయకులకు, ప్రభుత్వాధికారులకు దేవుడు శాంతి సమాధానం అందించాలని, వారు సరైన పరిపాలన ఇవ్వటానికి దేవుడు పరలోకపు జ్ఞానాన్ని వారికి ఇవ్వాలని మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఈరోజు బారాకు అనేటటువంటి యువకుడు, ఈయన ఎవరంటే ఇర్మియా ప్రవక్తకు ఎంతో నమ్మకముగా సేవ చేసినటువంటి ఒక సేవకుడు, ఒక అసిస్టెంట్, సెక్రటరీ అని చెప్పుకోవచ్చు. మీరు చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 45వ అధ్యాయంలో మీరు చూస్తే ఇది చాలా చిన్న అధ్యాయం. ఈ అధ్యాయంలో మనకు దేవుడు బారాకుతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. యూదా రాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారాకు గ్రంథములో ఈ మాటలు రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది, బారాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఎలాగ సెలవిచ్చుచున్నాడు.
కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు, ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకునుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను. సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈ బారాకు చాలా దుఃఖముతో ఆయన గడుపుతూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తకు సేవ చేస్తూనే ఉన్నాడు. దేవుని పని జరుగుతూనే ఉంది. అయితే ఆయన తన కోసం ఎంచుకున్నటువంటి లక్ష్యాలు చేరలేకపోతూ ఉన్నాడు. మనసులో ఏమనుకుంటున్నాడో చూడండి. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు, ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకునుచున్నావు. యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు నాకు దుఃఖాన్ని కూడా కలుగజేశాడు. మూలుగు చేత అలిసిపోయాను, నాకు నెమ్మది లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. దేవుడు ఆయనతో ఏమంటా ఉన్నాడంటే, నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను. నువ్వు బిగ్ పిక్చర్ చూడలేకపోతూ ఉన్నావు. బారాకు, నేను గొప్ప కార్యము చేస్తూ ఉన్నాను. నా కార్యములను నువ్వు చూడాలి. నీ స్వంత లక్ష్యాల వైపు చూడబాకు. నా జీవితంలో నేను ఇది సాధించాలి, ఫేమస్ అవ్వాలి, కీర్తి ప్రతిష్టలు సాధించాలి అని నీ సొంత ఎజెండాను నువ్వు వెంబడించబాకు. నేను చేస్తున్న గొప్ప కార్యాలు నువ్వు చూడు. నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను, సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? నీ నిమిత్తము నువ్వు గొప్ప వాటిని వెతుకుచున్నావు. వెదకవద్దు. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఖండితముగా ఆజ్ఞాపించాడు. నీ నిమిత్తము, నీ స్వంత లాభాల కోసము, నీ స్వంత ఉద్దేశాల కోసము నీవు గొప్ప వాటిని వెదుగుతూ ఉన్నావు. వెదకటం ఆపేయి. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నా. అయితే నీవు స్థలములన్నిటిలో, నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నీవు వెళ్ళే స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం బారూకుకు చేస్తున్నాడో మీరు చూడండి. నీ వెళ్ళే స్థలములన్నిటిలో నీ ప్రాణమును నేను కాపాడుతూ ఉన్నాను. చుట్టూ చూస్తే బబులోను వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ శత్రువులు అనేక మంది ఇశ్రాయేలీయులను సంహరిస్తూ ఉన్నారు. చాలామందిని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును ప్రకటించే వారికి శ్రమల మీద శ్రమలు వస్తూ ఉన్నాయి. వారు హత్యలకు గురవుతూ ఉన్నారు. దేవుడు బారాకుకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను నీ ప్రాణమును కాపాడుతూ ఉన్నాను, అదే నీకు ఐశ్వర్యం. ఆ మాటలు విని బారాకు ఎంతో సంతోషపడ్డాడు. ఆ మాటలు ఆయన్ను ఆరాధించినాయి. ఆ విధముగా బారాకు, యిర్మీయా అందరికీ
దేవుని యొక్క వాక్యమును ప్రకటించేవాడు. రాజైనటువంటి యెహోయాకీముకి ప్రకటించారు, రాజైన సిద్కియాకు ప్రకటించారు, రాణులకు ప్రకటించారు, దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించారు, యూదా ప్రజలకు ప్రకటించారు, అధికారులకు ప్రకటించారు. దేవుడు ఒక రోజున ఇర్మియాని పిలిచి, నేను బారాకుతో మాట్లాడాలన్నాడు. బారాకు ఆశ్చర్యపోయి ఉంటాడు. దేవా, నువ్వు నాతో మాట్లాడటానికి ఏముందయ్యా? నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను కదా, నీ ప్రవక్తతోనే నేను ఉన్నాను కదా, నా సమయమంతా నీ సేవలోనే గడుపుతూ ఉన్నాను కదా, నాతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని ఒకవేళ బారూకు అనుకున్నాడేమో. బారూకుతో దేవుడు మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది. అసలు ఈ బారూకు ఎవరండి అని మీరు అడగవచ్చు. ఈ బారూకు ఆయన ఒక గొప్ప కుటుంబము, యోధా దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి కుటుంబము నుండి ఆయన వచ్చినటువంటి వాడు. ఆయన గూర్చినటువంటి వివరాలు ఇర్మియా గ్రంథం 32లో చూడండి. 12వ వచనంలో ఏమంటున్నాడంటే, నేరియా కుమారుడైన బారాకు. ఈయన ఒక రాజ్య భవనములో ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు. ఈ బారాకు సోదరుడు సెరయ రాజైనటువంటి సిద్కియా దగ్గర ఒక మంచి పదవిలో ఉన్నాడు. మీరు చూడండి, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 59వ వచనంలో చూడండి. సిద్కియా ఏలుబడి అందు 4వ సంవత్సరమున సెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహసేయ మనుమడునైన ఆ సెరయాకు, ఈ సెరయా ఎవరు? నేరియా కుమారుడు. బారాకు కూడా నేరియా కుమారుడే. కాబట్టి సెరయా ఒక ప్రభుత్వాధికారి. బారాకు యొక్క సోదరుడు రాజభవనంలో ఉన్నాడు. బారాకేమనుకుంటాడు? అయ్యో, నేనేంటి ఇలా రోడ్ల మీద వాక్యం చెప్పుకుంటూ ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోరు, నా మాట ఎవరు వినరు, నా మీద ఉమ్ము వేసేవాళ్ళు, నన్ను తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, ఇది నా జీవితం. నా సోదరుడేమో రాజుగారి దగ్గర రాజభవనంలో గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు, నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అతను అనుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆలోచనలు చాలామందికి వస్తాయి. దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సేవలో శ్రమ పడేవారు చాలామంది అలాంటి ఆలోచనలు సాతాండు వారికి కలిగిస్తాడు. దేవుని సేవలో నేను అందరూ చేదరించుకుంటాం తప్ప నీకు వచ్చింది ఏంటయ్యా, ఎటు చూసినా వాక్యం చెప్పొద్దు అని నిన్ను తిట్టేవాళ్లే తప్ప నిన్ను ఎవరు మెచ్చుకోరు కదా అనేటటువంటి వారు ఉన్నారు. అయితే బారాకు అలాంటి ఆలోచనలోకి వెళ్ళాడు. అయినప్పటికీ ఆయన సేవను మీరు చూస్తే ఇర్మియా ప్రవక్తకు ఆయన చక్కగానే సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయంలో మీరు చూడండి. ఇర్మియా నేరియా కుమారుడైన బారాకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాసెను. ఇర్మియా గారు చెబుతున్నటువంటి దేవుని యొక్క వాక్యమును బారాకు రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును భద్రం చేస్తూ ఉన్నాడు. నిజంగా అది ఎంత గొప్ప సేవ. ఒక పక్కన ఇక్కడ ఇర్మియా గారు దేవుని యొక్క వాక్యమును చెబుతూ ఉంటే బారాకు అవన్నీ కూడా ఒక పెన్ను తీసుకొని సిరాతో ఆ యొక్క గ్రంథములో రాస్తూ ఉన్నాడు. మనకులాగా ఈరోజు పేపర్ కానీ పెన్నులు కానీ అప్పుడు లేవు. కేవలం సిరా తీసుకొని
చర్మంతో, జంతువుల చర్మంతో చేయబడినటువంటి ఆ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ని వాళ్ళు రాస్తూ ఉండేవాడు. అది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. ఇర్మియా గారు చేస్తున్నటువంటి ప్రవచనాలన్నీ ఆయన రాస్తూ ఉన్నాడు. భవిష్యత్ ప్రజలు దేవుని యొక్క వాక్యం చదవాలి అని ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. వీపు నొప్పి పుట్టినా, మరి మెడ నొప్పి పుట్టినా ఎన్ని ఓర్చుకున్నాడు. దేవుని యొక్క వాక్యమును నేను భద్రపరచాలి అని ఆయన అవన్నీ రాస్తూ ఉన్నాడు. నిజముగా ఆ యువకుడు ఎంత ధన్యమైనటువంటి వ్యక్తి. ఆయన శ్రమ లేకపోతే ఈ రోజున మనకు ఇర్మియా గ్రంథం ఉండేది కాదు. బైబిల్లో ఇర్మియా గ్రంథం ఒక గొప్ప గ్రంథం. అందులో ఉన్నటువంటి ప్రవచనాలే దానియేలు గారు కూడా చదివాడు. ఆ గొప్ప గ్రంథం మనకి అందింది అంటే ఈ యువకుడు తన సమయం మొత్తాన్ని బైబిల్ గ్రంథాన్ని రాయాలి అన్న పట్టుదలతో ఇర్మియా గారు చెప్పిన ప్రవచనాలన్నీ రాశాడు. ఎంతో జాగ్రత్తగా వాటిని రాశాడు. రాయటమే కాదు, దేవుని యొక్క వాక్యమును బోధించాడు. ఇర్మియా ప్రవక్తను వాళ్ళు అణిచివేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ ఇర్మియా, నువ్వు దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉన్నావు, నువ్వు ఇక్కడికి రావటానికి వీల్లేదు, దేవుని యొక్క ఆలయములో నుండి నిన్ను బహిష్కరిస్తున్నాం, వెళ్ళిపో అని ఆయనకి వెళ్ళగొట్టారు. అయితే ఇర్మియా గారు ఏం చేశాడు? అయ్యా బారూకు, నన్ను రానివ్వటం లేదు, నువ్వు వెళ్ళి ఈ దేవుని యొక్క వాక్యమును ప్రజలకు బోధించు అని యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయానికి బారూకును పంపిస్తే బారూకు ధైర్యంతో వెళ్ళి దేవుని యొక్క వాక్యమును అక్కడ బోధించాడు. ఆయన ఇర్మియా గారి శిష్యుడని అందరికీ తెలుసు. ఇర్మియా గారికి పాపులారిటీ లేదు. రాజు కానీ ఆయన అధిపతులు కానివ్వండి, అదేవిధంగా దేవాలయంలో ఉన్నటువంటి అవినీతి పరులైన యాజకులు, ఆ యాజక సమూహము, వారందరూ కూడా ఇర్మియాను ద్వేషించినట్టుగానే ఈయన్ని కూడా ద్వేషిస్తారని ఆయనకి తెలుసు. అయినా ధైర్యముతో దేవుని ఆలయములో దేవుని యొక్క వాక్యమును ఆయన బోధించి వారందరికీ దేవుని యొక్క వాక్యమును వినిపించాడు. మీరు చూడండి, 6వ వచనములో చూడండి, నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో రాసిన యెహోవా మాటలను చదివి వినిపింపము. తమ పట్టణములో నుండి వచ్చు యోధా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపించవలెను. కాబట్టి ఈ బారాకు దేవుని యొక్క వాక్యమును వారికి వినిపించాడు. ఆ వాక్యమును ఎవరు ఇష్టపడినటువంటి సందర్భాలు లేవు. కొంతమంది మాత్రమే మారు మనస్సు పొందారు. ఎక్కువ మంది ఆ వాక్యమును తిరస్కరించారు. రాజు ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. ఇర్మియా నోటి మాటను బట్టి బారాకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోయాకీము రాజు, ఈ రాజు ఏం చేశాడు? ఇర్మియా ఏంటి నీ దగ్గర ఉంది? ఇర్మియా ఏమన్నాడు? రాజా, నా దగ్గర దేవుని వాక్యం ఉంది, దేవుని ప్రవచనాలు ఉన్నాయి. బారాకు ఈ యువకుడు వాటిని రాశాడు. రాజు ఏం చేశాడు? తీసుకురా, ఇది తీసుకురా, కత్తి తీసుకురండిరా అన్నాడు. వాళ్ళు కత్తి తీసుకొచ్చారు. కత్తి తీసుకొని ఆ యొక్క వాక్య గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ ముక్కలన్నిటినీ తీసుకొని అగ్నిలో వేసి దహించి వేశాడు. దేవుని యొక్క వాక్యమును నేను నాశనం చేశాను, పోండి అన్నాడు. ఆ దృశ్యము చూసి బారాకు ఎంత బాధపడి ఉంటాడు. నేను ఇన్ని నెలలు కష్టపడి
చెమటోడ్చి రాసిన దేవుని వాక్యమును రాజుగారు కొన్ని సెకండ్లలో కాల్చివేశాడే. అయ్యో, నేనెందుకు ఈ సేవలో ఉండాలి అని ఆయన దిగులు పడ్డాడేమో. రాజు చేస్తున్న పనులు చూసి ఆయన నిరుత్సాహపడి ఉండవచ్చు. అయితే ఎప్పుడైతే దేవుడు ఆయనకి ఒక మాట ఇచ్చాడు, ఇదిగో అన్నీ తిరిగి రాయి, బారూకు శపించుకోలేదు. ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యమును తిరిగి రాశాడు. అందుకనే ఈ రోజున మనకు ఇర్మియా గ్రంథం ఉంది. ఆయన శ్రమనొచ్చి చెమటోడ్చి దేవుని యొక్క వాక్యమును రాశాడు. అంత మాత్రమే కాదు, ఇర్మియా గారు పడినటువంటి శ్రమలన్నీ చూశాడు. ఇర్మియాను వారు తీసుకొని వెళ్ళి గొంటలో పడేశారు. ఒక చిన్న రొట్టె ముక్క పడేశారు. తినమయ్యా, ఇదే నీకు మేమిచ్చేటటువంటి ఆహారం అన్నారు. బారాకు అవన్నీ చూశాడు. ఇదిగో నా బాస్ని, నా యజమానుణ్ణి వారు ఏ విధముగా చూస్తూ ఉన్నారు. ఆ యువకునికి ఆ సమయంలో ఎంత బాధ కలిగి ఉంటుంది, ఎంత నిరుత్సాహము అతన్ని ఆవరించి ఉంటుంది. తన యజమానుడితో కలిసి ఆయన బాధలు అనుభవించాడు. యేసు ప్రభు మనకు చెప్పింది అదే. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూడండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట గైకొందరు. నన్నే హింసించారంటే మిమ్మల్ని హింసించకుండా ఉంటానా? ఇర్మియా గారినే విమర్శించినటువంటి వారు, ఇర్మియా గారిని శ్రమ పెట్టినటువంటి వారు బారాకుకు మర్యాదలు చేస్తారా? బారాకుకు సత్కార్యాలు చేస్తారా? సన్మానాలు చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో వచ్చాయి. బారాకు ఒక యువకుడిగా దేవుని కోసం ఆయనతో కలిసి శ్రమపడ్డాడు. అవన్నీ ఆయన్ని బాధించినాయి. అలిసిపోయాడు, దిగులుతో నిండిపోయాడు, విచారముతో నిండిపోయాడు. దేవుని సేవ అని నేను వస్తే నా అన్నేమో రాజుగారి దగ్గర గొప్ప పదవిలో ఉంటే నేనేమో అందరి చేత చిత్కారాలు తింటూ ఉన్నాను. ఇర్మియా గారి దగ్గర చిల్లి కావలేదు కదా, ఈయన నాకేమని సహాయం చేస్తాడు? ఈయన దగ్గర అధికారం లేదు కదా, ఈయన నాకు ఏమని సహాయం చేస్తాడు? నా జీవితానికి నేను అనేకమైన లక్ష్యాలు పెట్టుకున్నాను, వాటిని నేను సాధించలేను కదా. దేవుని దగ్గర ఉంటే అవేమీ నా దగ్గరికి రావు కదా అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో మీరు చూడండి, దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమంటూ ఉన్నాడంటే, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలిసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకొనుచున్నావు. ఇదిగో బారాకు, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. నీ కోసం గొప్ప వాటిని వెదకవద్దు. నన్ను వెదకు, నా కార్యమును వెదకు, నీ జీవితమును నేను కాపాడుతూ ఉన్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా బతికి ఉన్నామంటే అది దేవుని కృపే. మనం అనుకోవచ్చు, ఎప్పుడో బారాకు ఎన్నో వేల సంవత్సరాల క్రితం జీవించాడు. ఈ రోజున మనకు మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి మంచి హాస్పిటల్స్, మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి మంచి మందులు ఉన్నాయి,
మంచి మంచి రోడ్లు ఉన్నాయి, మంచి మంచి కార్లు ఉన్నాయి, మంచి మంచి బస్సులు ఉన్నాయి. మనకి ఆధునిక సమాజంలో దేవుడు కావాలా? దేవుని కృప లేకుండా నువ్వు ఒక్కరోజు కూడా బతకలేవు. ప్రతిరోజు మీరు లేచి, దేవా నీ కోసం నేను ఏం చేయాలి, దేవా నీ ప్రణాళికలో నా జీవితానికి ఈ రోజున నువ్వు ఏమని నియమించావని దేవుణ్ణి మీరు అడిగితే మంచిది. ఎందుకంటే ఆయన కృప లేకుండా మీరు ఒక్కరోజు కూడా ఈ ప్రపంచంలో బతకలేరు. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి రక్షణను, కృపను మనం స్వీకరించాలి. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు, మరొకసారి మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు వందనముల స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ రోజున దిగులుతో ఉన్నటువంటి యువతీ యువకులను మీరు ఆదరించవలసిందిగా, ప్రోత్సహించవలసిందిగా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వారికి శక్తినివ్వవలసిందిగా, రక్షణ ఇవ్వవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు.